భయ్యా కుర్చీల మీద ఖాళీగా కూర్చున్నోళ్ళు పాట వినబడుతున్నది కదా భయ్యా. మన సార్కి మన కేసీఆర్కి దేశ్కి నేత కేసీఆర్ అనే నినాదాలతో చప్పట్లతో సభ మొత్తం తత్తరిల్లిపోయేలా వెనుకన్న వాళ్ళు ముందున్న వాళ్ళు ఆడళ్ళు మొగళ్ళు యువకులు రైతులు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు మహిళలు అందరం కలిసి చెప్పుదాం మన కేసీఆర్ కి अब आगे बढ़ो सब हम तुम्हारे साथ हैं అనే నినాదం ఇద్దాం. ఈ 75 స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాలలో 75 స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాలలో అన్నదాత మన రైతన్నలకు రైతు బంధు బీమానందించి అన్నదాత మన రైతన్నలకు రైతు బంధు బీమానందించి వ్యవసాయాన్ని పండగ చేసి అండగా నిలిచిన నాయకుడెవరు కేసీఆర్ 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 వ్యవసాయాన్ని పండగ చేసి అన్నయాన్ని పండగ చేసి అండగా నిలిచిన నాయకుడెవరు కేసీఆర్ 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 బోలో భాయ్ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. భారతదేశంలోనే రికార్డు స్థాయిల కాళేశ్వర ప్రాజెక్టును కట్టి గడిచిన 8 ఏళ్లలోనే ఎడారినే మాగానిగా మలిచి ఎర్రలు వారిన నేలకు నీళ్లను తెచ్చిన అపర భగీరథుడెవరు కేసీఆర్ 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 బల్ల 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 కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అందుకే దేశం ఎదురే చూస్తోంది హస్తిన మిమ్ము పిలుస్తోంది దేశం ఎదురే చూస్తోంది హస్తిన మిమ్ము పిలుస్తోంది దేశం ఎదురే చూస్తోంది హస్తిన మిమ్ము పిలుస్తోంది దేశం ఎదురే చూస్తోంది హస్తిన మిమ్ము పిలుస్తోంది. ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా ఢిల్లీ గుండెపై ఎగరేయండి మన గులాబీ జెండా. సుపరిపాలనను అందించండి మన దేశం నీడా సుపరిపాలనను అందించండి మన దేశం నిండా భాజపా కు హటాయేంగే భారత్ కో బచాయేంగే. భయ్యా జోర్ సే అందరూ చెప్పాలి నాతో పాటు అందరం కలిసి చెప్పాలి ఏక్ దో తీన్ మార్ దేశ్ కి నేత కేసీఆర్ ఏక్ దో తీన్ మార్ దేశ్ కి నేత కేసీఆర్ ఏక్ దో తీన్ మార్ దేశ్ కి నేత కేసీఆర్ ఏక్ దో తీన్ మార్ దేశ్ కి నేత కేసీఆర్. जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो जोर से प्यार से हाथ मिलो केसीआर के साथ चलो. కూర్చోవాలి భయ్యా ఎక్కడ అక్కడ కూర్చోవాలి. భూగోళాన్ని 3 సార్లు చుట్టుకు వస్తే ఎంతొస్తుందో భూగోళాన్ని 3 సార్లు చుట్టుకు వస్తే ఎంతొస్తుందో అంతకు మించి 20,000 ఎక్కువ 140,000 కిలోమీటర్ల పొడవున పైపులు వరిసి మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీళ్లు అందించిందెవరు కేసీఆర్ 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 కేసీఆర్. బాయ్ నా మాట వినబడుతున్న ప్రతి ఒక్కరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇది అవును అనుకుంటే నిజం అనుకుంటే సమాధానం చెప్పాలి. అందరం కలిసి నోరు తెరిచి భూగోళాన్ని 3 సార్లు చుట్టుకు వస్తే ఎంతొస్తుందో అంతకు మించి 20,000 ఎక్కువ 140,000 కిలోమీటర్ల పొడవున పైపులు వరిసి మిషన్ భగీరథతో ఇంటింటికి మంచి నీళ్లు అందించిందెవరు కేసీఆర్ 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 బోల్ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్.
వేదిక మీదకి తన్నీరు హరీష్ రావు గారు, గౌరవ మంత్రివర్యులు 6.5 అడుగుల బుల్లెట్ అభివృద్ధి పైలట్ కేసీఆర్ విసిరిన రాకెట్ అన్న హరీష్ అన్న వేదిక మీదకి వచ్చిండు. గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. రాష్ట్రం వస్తే చీకటైతదని మురిగిన కుక్కల మూతినదన్ని, 24 గంటల కరెంటు ఇంటి ఇంటికి అందించిందెవరు? కేసీఆర్ 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 కేసీఆర్. దేశం ఎదురే చూస్తోంది, హత్తిన నిన్ను పిలుస్తోంది. 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 ఢిల్లీ గుండెపై ఎగరేద్దాం పద మన గులాబీ జెండా. ఢిల్లీ గుండెపై ఎగరేద్దాం పద మన గులాబీ జెండా. సుపరిపాలనను అందించేద్దాం ఈ దేశం నిండా. సుపరిపాలనను అందించేద్దాం ఈ దేశం నిండా. సుపరిపాలనను అందించేద్దాం మన దేశం నిండా. సుపరిపాలనను అందించేద్దాం మన దేశం నిండా. భాజపాకు హటాయేంగే. ఈ మాటతో ఏకీభవించే వాళ్ళంతా చేతులెత్తి చెప్పాలి, పిడికిలెత్తి చెప్పాలి. ఎల్లగొడదామా ఈ దేశం నుంచి? భాజపాకు హటాయేంగే, భారత్ కో బచాయేంగే. రెడీ భయ్యా, రెడీ? చప్పట్లు సిద్ధమా? 1 2 3 मार देश की नेता KCR. 1 2 3 मार देश की नेता KCR. जोर से प्यार से हाथ मिलो, KCR के साथ चलो. जोर से प्यार से हाथ मिलो, KCR के साथ चलो. जोर से प्यार से हाथ मिलो, KCR के साथ चलो. जोर से प्यार से हाथ मिलो, KCR के साथ चलो. 1 2 3 मार देश की नेता KCR. 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 जोर से प्यार से हाथ मिलो, KCR के साथ चलो. जोर से प्यार से हाथ मिलो, KCR के साथ चलो. जोर से प्यार से हाथ मिलो. जय तेलंगाना. जोर से प्यार से हाथ मिलो, KCR के साथ चलो. జై తెలంగాణ, జై కేసీఆర్. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభకు లక్షలాది మంది పోటెత్తారు. ఖమ్మం గుమ్మంలో కేసీఆర్ గారు పిలుపునందుకొని లక్షలాది మంది ఇక్కడికి ఎండలో కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారు విచ్చేశారు. అద్భుతమైన ఖమ్మం కలెక్టరేట్ ని 4 ముఖ్యమంత్రుల చేతులుగా ప్రారంభించుకున్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంటి వెలుగు కార్యక్రమం ఐసైట్ స్క్రీనింగ్ ని కూడా 4 ముఖ్యమంత్రుల చేత రెండవ దశ ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 10 నిమిషంలో ఇక్కడికి వేంచేస్తారు. ఈ 10 నిమిషంలో మొట్టమొదటగా మన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారిని మొదట ప్రసంగించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇది ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లా, కమ్యూనిస్టు కోట ఒకనాడు. ఈనాడు కూడా కమ్యూనిస్టుల అండదండలతో టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులు కానీ అంటే బీఆర్ఎస్ కమ్యూనిస్టులు కలిస్తే
10కి 10 నియోజకవర్గాలు BRS కూటమిగా కమ్యూనిస్టులు 2 కమ్యూనిస్టులు BRS కలిపి గెలిచేటువంటి ఒక గొప్ప ప్రజా చైతన్యం కలిగినటువంటి ఖిల్లా ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో అనేక మంది యోధులు గిరిప్రసాద్ గారు, సర్వదేవ భట్ల రామనాథం గారు, చిర్రావూరి లక్ష్మీనరసయ్య గారు, రజబలి గారు, కొమరయ్య గారు, బోడేపూడి వెంకటేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది ముఖ్యమంత్రిగా పనిచేసిన వెంగళరావు గారు, అనేక మంది జన్మించినటువంటి గడ్డ ఈ ఖమ్మం జిల్లా. ఇవాళ BRS పార్టీ ఆవిర్భావ సభను లక్షలాది మందితో ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ఈ ఆవిర్భావ సభకు సంఘీభావం తెలియజేయటం కోసం CPI CPMలుగా మేము మాట్లాడుకుని ఈ సభకు మేము హాజరయ్యాం. ఎందుకు సంఘీభావం తెలియజేయవలసిన అవసరం వచ్చింది? ఇవాళ భారతదేశం ఏనాడు లేనటువంటి సంక్షోభంలో మునిగిపోయి ఉంది. భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన రాజనీతిజ్ఞుడు అనే అంశాన్ని మర్చిపోయి ఒక రాజకీయవేత్తలాగా ప్రవర్తిస్తూ దేశాన్ని ఎన్నడూ లేని విధంగా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అన్ని రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభంలో ఈ భారతదేశాన్ని నెట్టివేయటం జరిగింది. ఆర్థికంగా చూస్తే ఏనాడు లేని విధంగా ఒక డాలర్కి రూపీస్ వాల్యూలో 82 రూపాయలకి వెళ్ళిపోయింది. ఆకలి సూచిక చూస్తే 107వ స్థానంలో భారతదేశం ఉంది. మనకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్లు కూడా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. అదేవిధంగా కార్మికులుగా చూస్తే కార్మికులు బ్రిటిష్ కాలం నాడు సాధించుకున్న హక్కులు కూడా లేకుండా అయిపోయాయి. అదే పద్ధతిలో ఎరువుల ధరలు ఇవన్నీ కేంద్రం, మనమేం చాలామంది అనుకుంటాం ధరలు పెరిగితే రాష్ట్రమే అనుకుంటాం. ఎరువుల ధరలు పెరిగిందా దానికి కారణం కేంద్రం. పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే దానికి కారణం కేంద్రం. గ్యాస్ సిలిండర్ 400 ఇవాళ దాదాపు 1200 అయితే దానికి కారణం కేంద్రం. ఈ విధంగా మీరు చూస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవు. మనకేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది, కానీ కేంద్రం తీసేసే ఉద్యోగాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. రాష్ట్రం కొద్దిగా గొప్ప చేస్తూ ఉంది. కేంద్రంగా నేను అడుగుతున్నాను, మీరు ఏం చేశారు? ఎంతమందికి 8 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రైతులకు ఏమైనా మేలు చేశారా? దాదాపు 750 మంది సంవత్సరన్నర కాలం పాటు జరిగినటువంటి ఆ ఉద్యమంలో, మహోత్తరమైనటువంటి రైతాంగ ఉద్యమంలో అసువులు బాస్తే జాతికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా, నన్ను క్షమించండి అని కోరినటువంటి ప్రధానమంత్రి గారు మరలా ఇవాళ మన ధాన్యానికి కొనుగోలు లేవు, ఇతర అపరాలకు కొనుగోలు లేదు, ఆ రేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ దశలో దాదాపు ఈ 8 ఏళ్ల కాలంలో 1,00,000కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఎవరికి మంచి జరిగింది? రైతులకు లేదు, పిల్లలు చదువుకున్న పిల్లలకు లేదు, మహిళలకు లేదు, కార్మికులకు లేదు. పారిశ్రామికంగా చూస్తే ఆనాడు కేవలం 5 ఉండేవి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ఇవాళ దాదాపు 400కు వస్తే ఈ 400 పరిశ్రమలు కూడా అమ్మేయటానికి పార్లమెంట్లో చట్టం చేసేశారు. మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో మన సొమ్ము, మన సింగరేణి, మన బొగ్గుబావులు, మన బ్యాంకులు, మన LIC, మన రైళ్లు, వీటిని అమ్మే హక్కు ఈ నరేంద్ర మోడీ గారికి ఎవరిచ్చారు అని ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ప్రశ్నించడంలో ఇవాళ KCR గారు ముందు పీఠాన నిలబడి ఉన్నాడు. భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులందరికంటే కూడా ఇవాళ ఆయన గట్టిగా వాదిస్తున్నాడు, విషయాన్ని అర్థమయ్యేట్టుగా చెప్తున్నాడు. ఒక స్థిరమైనటువంటి ఇవాళ పట్టుదలతో కూడా నిర్ణయం చేశాడు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని. అందుకని మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇతర రంగాల్లో ఏమన్నా మంచిగా జరిగిందా? ఏమి తెల్లారు లేస్తే తడిగుడ్లు కప్పుకుంటాం, తడి నీళ్లు పోసుకుంటాం, లేకపోతే రాయికి మొక్కుతాం, ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం, ఈ దేవుడి దగ్గరికి వెళ్తాం, ఆ ప్రమాణం చేస్తాం, ఈ ప్రమాణం చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను మింగేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఆ రోజుల్లో మనం వినేవాళ్ళం పేర్లు, చెంగీజ్ ఖాన్లో లేకపోతే ఇంకా ఎవరో పరాయి దేశస్తులు భారతదేశం మీద దాడులు చేసిన పరిస్థితులు చూసాం. ఇవాళ ఈ దేశాన్ని కాపాడాల్సిన ప్రధానమంత్రి ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం 8 రాష్ట్రాలను మింగేసి మన తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే చైతన్యవంతమైనటువంటి తెలంగాణ గడ్డలో ఈ నరేంద్ర మోడీ అడుగు పడకుండా కాపాడటంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్ఫూర్తిదాయకమైన పాత్ర వహించారు. KCR గారు
దాన్ని చాలా చక్కటి పరిస్థితుల్లో దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగారు. అందువలన ఇటువంటి బీజేపీ ఇది అబద్ధాలతో బతికేటువంటి బీజేపీ. మీరు నరేంద్ర మోడీ గారిని నార్కో టెస్ట్ అంటారు. ప్రధానమంత్రి అంత పెద్ద ఆయన అనకూడదు, కానీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. నార్కో టెస్ట్ అంటే లోపల ఉన్నటువంటి నేరస్తుల్ని వాళ్ళల్లో ఉన్నటువంటి వాస్తవాలను బయటకు తీసుకురావడానికి పోలీసులు ఉపయోగించే టెస్టు నార్కో టెస్టు. ఒక సినిమా మాయాబజార్ అని ఉంటుంది, ఒక దర్పణం అర్థం, దానిపైన నిలబడి నీ మనసులో ఏముంది అని అడిగితే అందులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం మీద ప్రేమ లేదు, మనుధర్మం మీద ప్రేమ ఉంది. దాని మీద నిలబెట్టి అడిగితే చెప్తాడు. ఆయనకి పేదవాళ్ళ మీద ప్రేమ లేదు, ఆదాని అంబానీ మీద ప్రేమ ఉంది. ఆయనకి వివేకానందుడు చెప్పిన అంశాల మీద ప్రేమ లేదు. అదేవిధంగా మహాత్మా గాంధీ మీద ప్రేమ లేదు, గాడ్సే మీద ప్రేమ ఉంటుంది. మహాత్మా గాంధీ పేరు చెప్తాడు, గాడ్సే గూళ్ళు కట్టిస్తారు. వివేకానందుడు పేరు చెప్తారు, ముస్లింలు తిడతారు. ముస్లింలు అంటే ఎవరు? ఈ దేశంలో సైన్యంలో 4వ వంతు సైనికులు ఇప్పటికీ ముస్లింలే ఉన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ ముస్లిం కాదా? ఇక్కడ సరే సమయం అయిపోతుంది, ఒక్కటే మాట నేను క్లోజ్ చేసి చెప్తాను. అందువలన ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా అందరం అన్నదమ్ములమే. అన్నదమ్ములు అనేటువంటి ఆ భాష్యంతో ఆ భావనతో ఇవాళ కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు. మదర్ తెరీసాని మనం గౌరవిస్తాం, అబ్దుల్ కలాం ఆజాద్ని మనం గౌరవిస్తాం, అదేవిధంగా మన రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా చేసిన ఆయన్ని గౌరవిస్తాం, నరేంద్ర మోడీ గారిని కూడా గౌరవిస్తాం. హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి దేశం మన దేశం. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బీజేపీని వ్యతిరేకించడంలో కేసీఆర్ గారు గట్టిగా ఉన్నారు, బీఆర్ఎస్ గట్టిగా ఉంది. అందుకని మేము కమ్యూనిస్టులుగా బీఆర్ఎస్కి ఏ అంశాల వారికి మేము మద్దతు ఇస్తున్నాం. ఆఖరిగా నిజాము ఆనాడు నాజీలు మించినాడా నైజామ సర్కురోడా అన్నట్లుగా నాజీలను మించినటువంటి పాపిస్టుది బీజేపీ. నాజీలను మించినటువంటి పాపిస్టు బీజేపీని తరిమి కొడదాం. హిట్లర్ను మించినటువంటి నరేంద్ర మోడీని తెలంగాణ గడ్డలో అడుగు పెట్టకుండా చేద్దాం. అందులో మన ఖమ్మం జిల్లా ముందు పీఠికను నిలబడదాం. తద్వారా కమ్యూనిస్టుల సత్తా కూడా ఏమిటో ఇక్కడ రుజువు చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. సాంబశివరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడే అనేక మంది మన ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు. పోలీస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, ప్రతి రూటు ఇటు ఖమ్మం రూటు ఇటు సత్తుపల్లి నుండి వస్తున్న రూటు దరిదాపుగా 8 నుండి 10 కిలోమీటర్లు జామ్ అయినట్టు తెలుస్తున్నది. పోలీస్ మిత్రులందరినీ కూడా నిన్న అనుకున్న విధంగా వారందరినీ కూడా తొందరగా క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ బస్సులో బయలుదేరిండ్రు. ఇప్పుడు వారు వచ్చే ముందుగా కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. BRS ఆవిర్భావ సభకు హాజరైనటువంటి లక్షలాది ప్రజానీకానికి BRS ఆవిర్భావ సందర్భంగా BRS అధినేత మన ముఖ్యమంత్రి KCR గారికి, ఆ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, లక్షలాది మంది శ్రేయోభిలాషులకు CPM తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ పార్టీనైనా సమర్థించే ముందు పార్టీ పేరు చూసో నాయకుడి బొమ్మ చూసో సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ CPM పార్టీకి అలవాటు లేదు. ఆ పార్టీ ప్రకటించే విధానాన్ని బట్టి CPM పార్టీ సమర్థన కానీ వ్యతిరేకత కానీ ఉంటుంది. ఇప్పటికే BRS పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించింది. మన ముఖ్యమంత్రి KCR గారు దేశవ్యాప్తంగా తన విధానాన్ని ప్రకటించారు. BRS యొక్క లక్ష్యం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని మట్టి గరిపించడమే, మోడీని గద్దె దించడమే అని స్పష్టంగా ప్రకటించారు మన KCR. అది మాకు నచ్చింది. ఎందుకు నచ్చింది? బీజేపీ అంటేనో బీజేపీ నాయకుడు అంటేనో వ్యక్తిగతంగా కోపమో వారితో మాకున్న పంచాయతీయో కాదు కారణం. బీజేపీ అనేది ఒక సాదాసీదా రాజకీయ పార్టీ కాదు. దాని వెనుక ఫాసిస్టు సిద్ధాంతాలు కలిగినటువంటి RSS సంస్థ ఉంది. ఈ రోజున బీజేపీ నాయకులు, ఈ రాష్ట్ర నాయకులు, ఈ దేశ నాయకులు రోజువారీ ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల గురించో వాటి గురించో లేక అవినీతి గురించో రాష్ట్రాల గురించో రకరకాల మాటలు తీయగానే చెప్పి ఉండొచ్చు.
కానీ వాళ్ళ సిద్ధాంతవేత్తలు వాళ్ళ అసలు స్వరూపం చెప్పారు, వాళ్ళ ఉద్దేశాలు చెప్పారు. కేవలం ఢిల్లీ సింహాసనం పైన అధికారం చలాయించడమే వాళ్ళ ఉద్దేశం కాదు. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది ఒక సాధనం మాత్రమే. వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంది ఈ దేశంలో. వాళ్ళ స్పష్టమైన లక్ష్యం, వాళ్ళ గురువులు గోల్వాల్కర్ కానీ, హెగ్డేవార్ కానీ, సావర్కర్ కానీ వీళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో బలహీనపడుతున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థను పునఃప్రతిష్ఠించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో బలహీనపడుతున్న కుల వ్యవస్థను రక్షించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడి రచించి పార్లమెంట్ చర్చించి ప్రజలందరి చేత ఆమోదించబడినటువంటి రాజ్యాంగాన్ని, దాని మౌలిక స్వరూపాన్ని మార్చడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. ఈ దేశంలో రకరకాల ధర్మాలన్నింటినీ పక్కన పెట్టి మనుధర్మశాస్త్రాన్ని అమలు జరపడం ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. అంటే మన దేశాన్ని, మన దేశ అభివృద్ధిని, ఆధునిక సమాజాన్ని సర్వనాశనం చేసి మధ్యయుగాల నాటి ఫ్యూడల్ లక్షణాలని, ఫ్యూడల్ ఆధిపత్యాన్ని అమలు చేయటం అనేది బీజేపీ యొక్క లక్ష్యం. అందుకే అట్లాంటి బీజేపీ పరిపాలన కొనసాగించడము అంటే, కొనసాగించే అవకాశం మనం ఇవ్వడము అంటే మన దేశాన్ని నాశనం చేసుకోవడం. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, క్రైస్తవ, పార్సీ రకరకాల మతాలు సంవత్సరాలుగా, శతాబ్దాలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లాగా జీవించినటువంటి దేశం మన దేశం. అట్లా జీవించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, లేదా తెలుగు ప్రజలు. ముస్లిం అయినా, క్రిస్టి అయినా మన పక్కింట్లో ఉంటే అన్న, తమ్ముడు, వదిన, అక్క, చెల్లి అని పిలుచుకున్నాం తప్ప ద్వేషం లేని సమాజం మంది. అట్లాంటి సమాజంలో చిచ్చు పెట్టి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి రావణ కాష్టం రగిలించే దానికోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే దాని వెనక చరిత్ర చూడండి. ఆ రాష్ట్రంలో విపరీతమైన మత కక్షలు, అల్లర్లు జరిగినాయి, హత్యాకాండ జరిగింది. మీరు చూడండి చరిత్ర ఎక్కడైనా. ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే అక్కడ దుర్మార్గమైనటువంటి మత వివక్షలు కొనసాగుతున్నాయి. మతాన్ని చీల్చి చెండాడేటువంటి, అంటే మైనారిటీల్ని చీల్చి చెండాడే జీవోలు వస్తున్నాయి, చట్టాలు వస్తున్నాయి, ఆ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి గత అనేక శతాబ్దాలుగా ఐక్యంగా మన సమాజం బాగుండాలంటే బీజేపీ అధికారంలో ఉండకూడదు, ఉన్న అధికారం కూడా కొనసాగకూడదు. ఆ లక్ష్యం సిపిఎం పార్టీ కలిగి ఉంది. సిపిఎం పార్టీ యొక్క దేశవ్యాప్త రాజకీయ విధానం అది కలిగి ఉంది. ఆ విధానం ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి పోరాటం జరుగుతోంది. రాష్ట్రాల హక్కుల కోసం, రాజ్యాంగం నిలపడం కోసం, రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక అధికారాలని సాధించడం కోసం అనేక సమస్యలు, రైతాంగ ధాన్యం సమస్యలు కానీ, ఎలక్ట్రిసిటీ చట్టం విషయంలో కానీ అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న వైఖరి మనందరికీ తెలుసు. అందుకే సిపిఎం పార్టీ బీఆర్ఎస్ యొక్క విధానాన్ని సమర్థిస్తోంది, శుభాకాంక్షలు చెబుతోంది. ఈ పార్టీ ముందుకు సాగాలని కోరుకుంటోంది. ఎన్నికలు, పొత్తులు, సీట్లు, ఏ సీటు, ఏ పోటీ, ఎవరు పోటీ, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అవి ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. మునుగోడు వచ్చింది, మాట్లాడుకున్నాం. ఆనాడు బీజేపీ చెప్పింది, మమ్మల్ని రెచ్చగొట్టింది, కమ్యూనిస్టులారా మీకు దమ్ముంటే పోటీ చేయండి మునుగోడులో అన్నారు. నేను స్పష్టమైన ప్రకటన చేశాను వెంటనే, బీజేపీ నాయకులారా మాకు దమ్ముంది, మేము తెలివి తక్కువ వాళ్ళం కాదు. మా రాజకీయ విధానం ప్రకారం బీజేపీని బొందబెట్టే దానికోసం ఏ వైఖరి తీసుకోవాలో అది తీసుకుంటాం. ఆ వైఖరితో మునుగోడులో బుద్ధి చెప్పాం బీజేపీ పార్టీ. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడుగు పెట్టకుండా, ముఖ్యంగా వామపక్ష ఉద్యమాల కిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో బీజేపీ అడుగు పెట్టకుండా, ఆ బీజేపీ పక్కన ఎవరు బయలుదేరినా, ఎవరు కొత్త బిచ్చగాళ్ళు దాన్ని మోసినా వాళ్ళ అడుగు ఊడేంత వరకు కమ్యూనిస్టులు నిద్రపోరు ఈ జిల్లాలో అనేది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్న విషయం. ఆ రకమైన విధానంతో ముందుకు సాగుతామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలి, సభలో ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏనాడో ప్రారంభించాం దుమ్ముగూడెం జలసాధన కోసం. 2600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాను నేను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, కానీ నిధులు లేవు. నిధుల కోసం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తూ ఆనాడున్న ప్రతిపక్షాలుగా సిపిఐ, సిపిఎం, అట్లాగే ఎంఎల్, న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం పార్టీ అందరం కలిసి పాదయాత్ర చేశాం. నిధులు కొన్ని రాలేదు. ఆ తర్వాత పేర్లు మారినాయి, ప్లాన్లు మారినాయి, ఎక్కువైంది, తక్కువైంది. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ పేరుతో నడుస్తోంది, కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దయచేసి వీలైన త్వరగా ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలని కోరుతున్నాం.
పోడు భూముల సమస్య చాలా కీలకమైంది ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అత్యధిక గిరిజన సీట్లు ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ గిరిజన పోడు భూముల సమస్య చాలా కాలంగా నలుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు చాలా మంచి ప్రకటన చేశారు. సాగులో ఉన్న ప్రతి భూమికి పట్టా ఇస్తామని చెప్పారు. మొన్న కూడా నేను మాట్లాడినప్పుడు ఈ ఫిబ్రవరిలోనే పట్టాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చాలా సంతోషం. అయితే నాన్ గిరిజనుల సమస్య ఉంది, కేంద్ర ప్రభుత్వ చట్టం అది, దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేది కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ పట్టా ఇవ్వటంలో నాన్ గిరిజనులు ఉంటే కొంత ఆలస్యమైనా సరే 1 ఎకరం కూడా వాళ్ళని బేదఖలు చేయకూడదు, ఉన్న పొజిషన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అట్లాగే గిరిజన జిల్లాలో గిరిజన యూనివర్సిటీ పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. భద్రాచలం రాములవారు, పోలవరంలో మునుగుతున్న రాములవారిని రక్షించాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. భద్రాచలం పట్టణం మునగకుండా భద్రాచలం పంచాయతీని ఒకే పంచాయతీగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అట్లాగే భద్రాచలం పట్టణం మునగకుండా కరకట్టలు వాగ్దానం జరిగింది, 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా అమలు జరపాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. అట్లాగే ఖమ్మం చాలా ముఖ్యమైనటువంటి విద్యా కేంద్రంగా ఉంది. కానీ దురదృష్టం ఇప్పటివరకు యూనివర్సిటీ, జనరల్ యూనివర్సిటీ లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఖమ్మంకు యూనివర్సిటీ కూడా మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పరిశ్రమల్లో ఖమ్మం జిల్లా ఇంకా వెనుకబడి ఉంది. కానీ ఉన్న పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో 100ల కొద్దీ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు, గ్రానైట్లో పనిచేసే వర్కర్లు వేలాది మంది ఉన్నారు. వీళ్ళ హక్కుల కోసం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇటీవల దాని రాయల్టీ చాలా పెంచింది. ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మన ఆర్థిక మంత్రి గారు నాకు ఉదయమే చెప్పారు, నిన్ననే ఒక జీవో ఇచ్చారు, 30 లక్షలుగా ఉన్న హెక్టార్ రేట్ని సగాన్ని తగ్గించామన్నారు. సంతోషం. అదే రకంగా సీ ఫారం సమస్య కూడా ఉంది, దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఖమ్మం జిల్లాకు ఒక మంచి బాట చూపించాలని కోరుతున్నాం. ఆ రకమైన పరిపాలనా విధానం ముందుకొస్తే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఖచ్చితంగా ఈ రకమైన అభ్యుదయ విధానానికే పట్టం కడతారు. బీజేపీ యొక్క ఫాసిస్ట్ శక్తుల్ని, దుర్మార్గమైన మతోన్మాదుల్ని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టే ఉచితమైన పాత్ర నిర్వహిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి BRS పార్టీకి, పార్టీ అధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున జేజేలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. మన నాయకుడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మన రవాణా శాఖ మాత్యులు, ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని ముఖ్యమంత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ! KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి, BRS పార్టీ వర్ధిల్లాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, BRS పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున మీరందరూ కరతాళ ధ్వనులతోని స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఢిల్లీ ముఖ్యమంత్రి వర్యులు అరవింద్ కేజ్రీవాల్ గారు విచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా కేరళ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పినరయి విజయన్ గారు విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్ గారు విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు, వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారు ఇచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా వేదికను అలంకరించిన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ సభ్యులు, చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఈ సమావేశానికి అశేషంగా విచ్చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన BRS శ్రేణులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ కూడా, మన ముఖ్య అతిథులందరికీ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతిథులందరూ కూడా వచ్చారు, వారందరినీ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ, మన ముఖ్యమంత్రి వర్యులు KCR గారు వచ్చారు. జై తెలంగాణ! వర్ధిల్లాలి KCR గారి నాయకత్వం, వర్ధిల్లాలి KCR గారి నాయకత్వం, వర్ధిల్లాలి BRS పార్టీ. జై తెలంగాణ!
మరి ఈ జై రోజున కేసీఆర్ ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన లక్షలాది మందిగా వచ్చేసిన అశేష జనవాహినికి స్వాగతం పలుకుతూ ఈ సమావేశం చరిత్రలో మన ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన సందర్భంగా జరుగుతున్న ఈ సభకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన వారి స్థానంలో ఆసీనులు అవుతా ఉన్నారు. వారితో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ గారు, భగవంత్ సింగ్ మాన్ గారు, విజయన్ గారు, వారితో పాటుగా వచ్చిన అఖిలేష్ యాదవ్ గారు, డి రాజా గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఈ సభని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన నాయకుడు కేసీఆర్ గారిని కోరుతూ విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ. నాతో అందరూ చేతులు పైకి ఎత్తి లేపి ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. జై భారత్, జై బిఆర్ఎస్, జై కేసీఆర్. देश की नेता केसीआर, देश की नेता केसीआर. जय बीआरएस, जय बीआरएस. बोलो स्वतंत्र भारत की जय, जय भारत, जय भारत. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆసీనులు కావాలి, కుర్చీలలో అందరూ కూడా కూర్చోవాలి. పువ్వాడ అజయ్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు, రాజకీయ కురువృద్ధులు, భీష్మాచార్యుల వంటి వారు కేరళ రాష్ట్రాన్ని తన అద్భుతమైన పరిపాలనతో చరిత్రలో లేని విధంగా రెండవసారి కూడా సిపిఎం పార్టీని విజయ తీరాల వైపు చేర్చి భారతదేశంలోనే అత్యంత సీనియర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కేరళ ముఖ్యమంత్రి గారు శ్రీ విజయన్ గారిని ప్రసంగించవలసిందిగా మనందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Dear sisters and brothers, this Mammoth rally is being held at a time when the basic tenets of our constitution are facing a series of threats from the people who are at the helm of affairs at the center. At the outset, I congratulate the Chief Minister of Telangana for taking the initiative to have this sort of a people's movement and to involve the like-minded CMs and leaders of various states in this great endeavor, meant for the future of the people of this country. On this very same day, a newly built collectorate for the district of Khammam and the second phase of Kandimaluk, the universal eye screening program organized by the state government of Telangana have been inaugurated. This needs special mention because through them, at one stroke itself, the state government is improving governance as well as public services so as to better the lives of the people of Telangana. Let me state that Kerala and its people are with the state government of Telangana in all their pro-people initiatives. I have come to understand that decentralization of governance has been a hallmark of
KCR Garu's administration. During the tenure of his government, collectorates have become state-of-the-art integrated district office complexes. All district departments are co-located in them for the convenience of people. And as far as the Kandivalak program goes, no such mass eye testing program has been conducted in the history of our country. Kandivalak means light for the eyes, or a torchlight showing the path. Today, with this public meeting, we are showing the path forward for the nation. It is a matter of great pride to once again be here in Telangana, the land of people's struggles. It is the heroic struggle of the peasants of Telangana in the late 1940s which placed the issue of land reforms on the agenda of the country. Several such people's struggles taking up diverse issues were waged as part of our glorious national movement. It is subsequent to centuries-long such struggles that our country won its freedom from the colonizers. However, today we have a peculiar situation in which a political formation that was not part of our national freedom struggle is in power in the country. The followers of those who tendered unconditional apologies to the colonizers and promised to serve the imperial crown are at the helm of affairs today. They have been and remain antagonistic to the values of our anti-colonial struggle. Ideas such as secularism, democracy, federal structure, social justice, and equality were championed through it, and subsequently they were included in India's constitution so as to uphold the values championed by our freedom struggle. Since those in power now were not part of our collective struggles then, they do not know the values on which India has been built as a sovereign democratic republic. So, they seek to alter the basic structures on which our modern nation has been built, even as they call for celebrations such as Azadi Ka Amrit Mahotsav to commemorate the 75th anniversary of India's independence. Amidst the glam and glitter of these celebrations, they seek to undo the very foundations of our country, our democracy, and our constitution. Our constitution starts with the preamble in which we have enshrined the basic values that we uphold as Indians: sovereign, socialist, secular, democratic, republic, justice, liberty, equality, and fraternity. By signing various international defense agreements, they go against the concept of sovereignty. By allowing the concentration of wealth through consistent appeasement of corporates, they go against the concept of socialism. By seeking to replace parliamentary democracy with presidential form of governance, they go against the concept of democracy. By enacting laws which divide the people on communal lines, as in the case of the Citizenship Amendment Act, they thwart the concept of secularism. After the preamble comes part 1, in which we define India. It states, India, that is Bharat, shall be a union of states. The states are the basic units of India, our country. It is the union of states that creates India, our country. That is why India has a federal structure. Yet those in power think that we are a unitary state. We need to remember
that their predecessors had promised to declare India as a unitary state in their manifesto published in the run-up to the fourth general election held in India in 1967. The Union government is consciously trying to destroy the country's federal structure. Repeatedly, laws are being enacted by the Parliament on subjects in the state list in the Constitution, be it law and order, agriculture, cooperation, power, or so on. Bills that infringe upon the rights of the states are being enacted into laws, even without seeking the opinion of state governments. Even while entering into international agreements that affect the states, the union government does not inform state governments, let alone seek their consent. Slogans such as "One Nation, One Tax," "One Nation, One Uniform," "One Nation, One Election" are all attacks on federal structure. When states try to mobilize resources through additional alternative sources, the union intervenes and sabotages such moves. On the one hand, the right to avail loan is curbed, and on the other, the additional resources are sealed. Along with this, the funds that are made available to the state by the Constitution too are denied. Such attacks are most acute in the states that are ruled by governments that are opposed to the BJP RSS combine ruling the union. We are seeing it in Telangana as well as in Kerala. Attacks against the states' rights and powers are being carried out even by politically misusing the office of governor. Widespread efforts are on to take control of the higher education sector through the governors in their capacity as chancellors. Assent to legislations that have been enacted by the state legislatures are being withheld. Such affronts on the supremacy of state legislatures weaken not just our federal structure, but even our democracy too. Democracy should be protected if the values that we fought for are to be secured. We do not have any option but to resist these moves more unitedly. The weakening of our parliamentary democracy is evident in the way in which our parliamentary norms and precedents are being bulldozed. Bills are being passed without adequate discussions or calling for division in the parliament, and this weakens our parliamentary democracy. All ethics and norms of democracy are being violated. Governments that have come to power in the states by winning a majority in the assembly elections are being toppled through horse trading. Such unethical efforts to form governments in the states weaken the very foundations of our democracy, which is based on a multi-party system. Such a multi-party system is essential if we are to preserve and promote our diversities while remaining united as one. Unity in diversity is the most cherished of India's ideals. It is what has defined us as a nation right from the days of our freedom struggle. India's varied languages are the expressions of our diversities. Our mother tongues are part of our cultural identities. However, efforts are on to portray Hindi as the national language while sidelining all our native languages, be it Telugu or Tamil or Kannada or Malayalam or Bengali or Odia or Assamese or Punjabi or Urdu or Gujarati or Kashmiri and so on. Imposing Hindi by doing away with our mother tongues will affect the integrity of the nation.
Even the independence of our judiciary is being attacked. The statement of the 2.2% to 0.8%. Infrastructure sector has declined from the statement of the law minister to the effect that the union government should have a decisive say in the appointment of judges goes to prove that the BJP government is hell bent on destroying judicial autonomy and to subvert the judiciary into a nominated body of the union government. The Chief Justice himself has resisted the move, and it is commendable that the judiciary in general and the Supreme Court in particular have taken a firm stand, keeping the spirit of the independence of judiciary high. Not merely members of the union cabinet, but even the nominees are trying to meddle with the autonomy of the judiciary. Last week, the Vice President attacked the Supreme Court for striking down the NJSC Act of 2015. He even went on to say that he does not agree with the restriction imposed by the Supreme Court, which ensures that the Parliament cannot amend the basic structure of the Constitution. It is rather unfortunate that even the highest office, such as the Vice President, are making certain remarks that go against the Constitution and its spirit. India's identity as a democratic and secular country was molded in the fire of our anti-colonial struggle. The concept of India that is inclusive of different languages and cultures emerged during our national movement. Right now, these very characteristics of India are under a grave threat. The threat is posed by the present generation of those who were sycophants of the empire but betrayers of our struggles. It was those betrayers who murdered the father of our nation. Gandhiji, a practicing Hindu, was killed by the proponents of Hindutva. That is ample proof that Hindutva is not the same as or even related to Hinduism. The religion resorting to Hindutva efforts are on to create communal polarization in the country. By creating polarization, a last-ditch effort is being made to diffuse the public anger against the misplaced policies of the union government. The fallout of such anti-people policies are there all around us. Public sector enterprises, which are the wealth of the nation, are being sold off. In the last budget alone, rupees 65,000 crores was sought to be raised through their sale. They say that they do not have money to provide relief to the ordinary people, but they have written off corporate loans to the tune of rupees 11 lakh crores in the last 5 years alone. This amount would have sufficed to ensure food security to the entire people of the nation. The MGNREGS envisaged by the left as a scheme to aid the rural population in their distress is being scuttled. Allocation for it and work days are under it are repeatedly being cut down. The country's development is in doldrums. Figures denote that DGP growth has declined from 7.4% to 4.7%. Industrial growth has plummeted from 2.2% to 0.8%. Infrastructure sector has declined from 19.4% to 9.8%. With regard to foreign exchange reserves too, the country is headed for trouble.
Our forex reserves have shrunk from 642.2 billion in 2021 to 528.37 billion US dollar last October. The constant rise of petroleum prices has pushed the people's lives into misery. All this has made life extremely difficult for the common man. There is a sharp increase in hunger and poverty. In the global hunger index, we are 107th among 121 nations around the world. 80% of the people pushed into poverty because of COVID are in India. Imposition of GST on essential articles has spiked price rise. Last year, India's wholesale inflation has touched a 3-decade high. Price rise is as high as 39%. Even amidst such dire circumstances, welfare measures for the poor are being denied. Atrocities are being committed against minorities, women, SCs, and STs. The idea of equality is given a go-by. Laws such as CAA, which seeks to alter our secular polity into a religious state, are being introduced. The main issues of the ordinary and the poor are related to their livelihoods. To create better living conditions, we need to forge the unity of the ordinary and the poor. People's unity has to emerge against the communal agenda that seeks to divide us. It is our duty to resist the backward march of our nation. As far as Kerala goes, we are resisting both communalism and neoliberalism, which are pushing our people into miseries. We are ensuring development and welfare in a communal tension-free atmosphere so that our people can enjoy the fruits of progress and lead peaceful lives. I hope that today in Khammam, the land of people's resistances, we will have the beginning of a new resistance, a resistance to secure the ideals that we fought for in our freedom struggle, a resistance to protect our secularism, our democracy, our constitution, and thereby our nation. I conclude by once again extending greetings to all of you gathered here. Thank you. ధన్యవాదాలు. సౌండ్ ఎక్కువ చేయవా బాబు? ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు వద్దా నువ్వు కూర్చో. విజయన్ గారు కేరళలో ఒక అతి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ను వారు అటెండ్ చేయాల్సింది. ఇప్పుడు త్రివేంద్రం వరకు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కొద్దిగా ఓపిక అవసరం మనకు. హిందీ ఇంగ్లీష్ ఉపన్యాసాలు కూడా వినడం మనం నేర్చుకోవాలా. ఇప్పుడు విజయన్ గారిని మనం సాదరపూర్వకంగా సత్కరించి పంపడం మన బాధ్యత కాబట్టి వారిని ఇప్పుడు సాగనంపాలి. కాబట్టి మనందరి పక్షాన నేను మీ అందరి చప్పట్ల మధ్య వారికి సన్మానించి సత్కరించి మన జ్ఞాపకనిచ్చి పంపిద్దాం. ఇప్పుడు మనము ఎర్ర జెండా నాయకుల ఉపన్యాసం విన్నాం.
ఎర్ర టోపీ పెట్టుకునేటువంటి పార్టీ భారతదేశంలోనే చాలా పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పనిచేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు మన తెలంగాణకు అత్యంత ఆప్త మిత్రులు ఆత్మీయ మిత్రులు గౌరవనీయులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. हमारे साथ मंच पर आपके सबसे प्रिय नेता और यहाँ के मुख्यमंत्री आदरणीय के चंद्रशेखर राव जी, मंच पर उपस्थित दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी, पंजाब के मुख्यमंत्री श्री भगवत मान जी, सीपीआई के जनरल सेक्रेटरी आदरणीय डी राजा जी और मंच पर उपस्थित सभी बीआरएस पार्टी के सभी वरिष्ठ नेता, यहाँ पर इस सभा में उपस्थित बीआरएस पार्टी के संगठन के सभी पदाधिकारी, मिनिस्टर्स, सांसद, विधायक, सभी नेता और बड़ी संख्या में, जहां तक मैं देख सकता हूं मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, सरीसर दिखाई दे रहे हैं। मैं अगर बाईं तरफ देखता हूं मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, सरीसर दिख रहे हैं। दाईं तरफ देखता हूं तो सरीसर दिखाई दे रहे हैं। और मैं जब सामने देखता हूं, जहां तक देख सकता हूं वहां तक मुझे लोग दिखाई दे रहे हैं। मैं इस ऐतिहासिक धरती पर, खम्मम की ऐतिहासिक धरती पर, मैं आदरणीय KCR साहब का बहुत बहुत धन्यवाद और आभार प्रकट करता हूं कि यहां पर इतनी बड़ी संख्या में आपने बुला करके पूरे देश को एक संदेश देने का काम किया है। आज सुबह से लगातार हम लोग काम देख रहे हैं। मैं सामने जहां पर बिल्डिंग में हम लोग बैठे थे, ये इंटीग्रेटेड जो ऑफिस बनी है, कॉम्प्लेक्स बना है, एक ये उदाहरण है सरकारों के लिए कि एक जगह कैसे अधिकारी बैठ सकते हैं और जनता को तकलीफ और परेशानी नहीं होगी, एक ही जगह पर समस्या का समाधान हो जाएगा। ये खम्मम वो धरती है जिसने हमेशा इतिहास बनाने का काम किया है। यहां के लोगों ने बड़ी से बड़ी हुकूमत रही होंगी, ताकतें रही होंगी, उनके खिलाफ अपनी आवाज उठाने का काम किया है। यहां के किसान, यहां के नौजवान, अगर किसान कभी इकट्ठे हुए हैं और अपनी आवाज को बुलंद करना पड़ा होगा तो यहां के किसान इकट्ठे होकर के अपनी आवाज बुलंद कर करके उस समय की हुकूमत को हिला के रख दिया। मुझे उम्मीद है कि आने वाले समय में जो हालात हैं देश के, जिन परिस्थितियों से हम लोग गुजर रहे हैं, जहां भारत सरकार और खासकर भारतीय जनता पार्टी, जिसकी सरकार दिल्ली में है, एक एक सरकारें जो चुनी हुई उनको परेशान कर रही है। चाहे वो आपकी सरकार हो और चाहे आपके बीआरएस की पार्टी की सरकार हो, जो सहयोग और जो मदद और जो लोकतंत्र में सम्मान मिलना चाहिए वो सरकार सम्मान नहीं दे पा रही है। समय समय पर रुकावट कैसे पैदा हो, नेताओं को कैसे परेशान किया जाए, उनके खिलाफ क्या साजिश की जाए,
उनके विपक्ष के लोग जो उनके सामने खड़े होकर के सवाल पूछते हैं, उनको किस षड्यंत्र से उनको दबाया जाए, उनकी छवि कैसे खराब की जाए, ये भारतीय जनता पार्टी की सोची समझी सी रणनीति के तहत काम कर रहे हैं। जो संस्थाएं हमें न्याय देना चाहती हैं, जहां से हम न्याय के लिए पुकार सकते हैं, उन संस्थाओं को भी दबाव बनाने का काम अगर कोई कर रहा है तो भारतीय जनता पार्टी कर रही है। अभी कल ही भारतीय जनता पार्टी की मीटिंग खत्म हुई है और उन्होंने कहा कि 400 दिन बाकी हैं। हमें तो लगता था कि ये सरकार तो वो है जो दावा करती थी कि हटेगी नहीं, अब तो वो स्वयं स्वीकार कर रही है कि अब 400 दिन हैं। जो सरकार अपने दिन गिनने लगे, जो सरकार अपने दिन बताने लगे, समझ लो ये 400 दिन बाद सरकार रुकने वाली नहीं है। अब तो 399 दिन बचे हैं। और जैसा कि भारतीय जनता पार्टी का समय समय पर जो बुनियादी मुद्दे हैं कि महंगाई कैसे कम हो, बेरोजगारी कैसे कम हो, हमारे लोग जो भारत छोड़ करके चले जा रहे हैं, कुछ लोग तो अपनी खुशहाली के लिए जा रहे हैं, लेकिन बड़ी संख्या में लाखों लोग ऐसे हैं जो धन दौलत उनके पास है, वो इस देश में रहना नहीं चाहते क्योंकि ये सरकार उनको रहना नहीं देना चाहती। इनके पास बुनियादी ठोस मुद्दे जो किसान की जरूरत के वो नहीं पूरे कर रहे हैं। आपको सबको याद होगा, यही बीजेपी के लोगों ने कहा कि हम किसानों की आय 2022 तक दोगुनी कर देंगे, किसान की आमदनी दुगनी हो जाएगी। हालांकि 2023 शुरू हो गया है, लेकिन मुझे तो ये लगता है किसान की तकलीफ और परेशानी को देख करके इन भारतीय जनता पार्टी के लोगों का 2022 अभी खत्म नहीं होगा, इनका 22 खत्म नहीं होगा, 23 आ गया, 24 आ जाएगा। लेकिन भारतीय जनता पार्टी ने जो वादा किया था कि 22 तक हम किसानों की आय दोगुनी कर देंगे, वो अभी दोगुनी नहीं हुई है। हमारा किसान तकलीफ और परेशानी में है, उसको वादा तो कर रहे हैं, लेकिन जो बुनियादी उसे मदद मिलनी चाहिए वो मदद नहीं मिल पा रही है। ये हमारा जो नौजवान दिखाई दे रहा है, ये नौकरी और रोजगार की तलाश में अपना भविष्य चौपट कर रहा है। ये सरकार कोई ठोस कदम नहीं उठा पा रही। आपका प्रदेश में तो सरकार है जहां मुख्यमंत्री काम कर रहे हैं, लेकिन हम तो अपने प्रदेश में देखते हैं जहां पर बड़े पैमाने पर बेरोजगारी है। जैसे ही चुनाव आ गया है, इन्होंने तय कर लिया है कि जगह जगह इन्वेस्टमेंट मीट करेंगे और इन्वेस्टमेंट मीट के बहाने लोगों को धोखा देंगे। ये प्रचार के माध्यम से धोखा देना चाहते हैं। वैसे तो समय समय पर देश के लोग और देश के जो नेता होते हैं वो G20 की अध्यक्षता कर रहे हैं, लेकिन इस बार इन्हें मौका मिला है अध्यक्षता करने का। मुझे लगता है कि केवल चुनाव के लिए ही प्रचार करेंगे, उसमें कोई ठोस कदम नहीं उठाएंगे। इसलिए आज जब हम इतनी बड़ी संख्या में लोगों के सामने इकट्ठे हुए हैं, जहां मुझे लोग ही लोग दिखाई दे रहे हैं, उनके सामने मैं कह सकता हूं कि अगर तेलंगाना में सफाया हो रहा है बीजेपी का, तो उत्तर प्रदेश भी पीछे नहीं रहेगा। आप अपने प्रदेश से हटाइए, यूपी से हम लोग मिलकर के उनको हटाने का काम करेंगे। हम यूपी वाले यही जानते हैं कि जिन्हें प्रधानमंत्री बनना है वो उत्तर प्रदेश जरूर आते हैं। इसीलिए आपने देखा होगा गुजरात से उत्तर प्रदेश आए। अगर गुजरात से प्रधानमंत्री बन सकते होते तो शायद गुजरात को नहीं छोड़ते, लेकिन उत्तर प्रदेश के साथ जो धोखा हुआ है उसकी आप कल्पना नहीं कर सकते हैं। मां गंगा हमारी पूजा का, हमारी आस्था का,
हमारी संस्कृति की स्थान है। एक पानी का जहाज चला करके, विलासिता का जहाज चला करके न जाने क्या सपने दिखा रही है सरकार। और जिस मां गंगा को साफ हो जाना चाहिए था, मां गंगा वैसी की वैसी है, नदी साफ नहीं है, नदी को साफ नहीं कर पाए। मुझे खुशी है इस बात की कि जब मैं मुख्यमंत्री था, उस समय आपके मुख्यमंत्री जी ने एक फैसला लिया था कि यहां पर किसानों के खेत तक और घरों में पानी पीने का कैसे इंतजाम किया जाए। वो जो इंटीग्रेटेड इरिगेशन सिस्टम का आपने शुरुआत की, मैं आपको बधाई देता हूं और जनता को भी बधाई देता हूं, उनका धन्यवाद देता हूं कि आपके प्रदेश से शुरू हुई योजना, जहां पर खेत को पानी, घर में पानी का इंतजाम किया, वही तो भारत सरकार नकल कर रही है। जो आज भारत सरकार नकल कर रही है वो कहीं ना कहीं आपकी देन है। जिस सरकार ने एक उदाहरण पेश किया हो, और न केवल इरिगेशन में और भी क्षेत्रों में, मैं ऐसे सरकार के लोगों को बधाई देता हूं और खासकर मुख्यमंत्री जी को बधाई देता हूं। जहां इतना विकास हो रहा हो, वहीं भारतीय जनता पार्टी के लोग देश को पीछे ले जाना चाहते हैं। उनके मुद्दे, उनके फैसले हमें और आपको पीछे ले जा रहे हैं। इसलिए आज जरूरत है प्रोग्रेसिव नेताओं की, प्रोग्रेसिव सरकारों की। और मुझे उम्मीद है कि जिस तरीके से भारतीय जनता पार्टी ने देश को पीछे कर दिया है हर चीज में, हम सब मिलकर के जो मंच पर बैठे हैं और प्रदेशों में भी हैं, जो साथ मिलकर के काम करेंगे तो देश को एक नई सरकार भी और नए तरह का एक प्रोग्रेसिव एजेंडा देकर के देश को आगे ले जाने का काम करेंगे। मैं एक बार फिर बधाई देता हूं कि आपने जितना प्रचार करना चाहिए था, आपने भगवान विष्णु, उनके अवतार भगवान नरसिम्हा जी का जो मंदिर का निर्माण कराया, मैं आपको बधाई देता हूं। आपने काम ज्यादा किया, प्रचार कम किया। लेकिन कुछ लोग तो ऐसे हैं जो काम कम, प्रचार ज्यादा करते हैं। इसलिए जब अभी हम लोगों ने त्योहार भी मनाया है, हमारे यहां मकर संक्रांति का त्योहार तब मनाया जाता है जब सूर्य उत्तरायण हो जाता है। अगर हम मकर संक्रांति मनाते हैं तो देश में अलग अलग जगह अलग अलग त्योहार मनाते हैं। अगर सूर्य उत्तरायण हुआ है तो राजनीति दक्षिणायन चली गई है, और उत्तरायण से अगर कोई चीज शुरू हुई है और अगर दक्षिणायन राजनीति शुरू कर रहा है, तो मुझे उम्मीद है कि आने वाले समय में बदलाव देश में आएगा और देश में एक नई सरकार होगी। ये भारतीय जनता पार्टी के लोग नहीं रहेंगे, क्योंकि इनके पास भ्रम और जाल फैलाने के अलावा कोई रास्ता नहीं है। ये समय समय पर भ्रम फैलाते हैं, समय समय पर जाल फेंकते हैं। ये भारतीय जनता पार्टी भ्रम जाल पार्टी है, इससे सावधान रहना। हम लोग तो सावधान कर ही रहे हैं, लेकिन आप लोग भी सावधान करना, जिससे देश में एक नया परिवर्तन आए। मैं इन्हीं शब्दों के साथ आप सबका बहुत बहुत स्वागत करता हूं, बधाई देता हूं। इस ऐतिहासिक धरती पर जो ऐतिहासिक जनसभा हुई है, उसके लिए बहुत बहुत बधाई। और यहां पर जितने भी दूसरे दलों के नेता हैं, मैं उन सब का स्वागत करता हूं। और एक बार फिर आपके मुख्यमंत्री KCR राव साहब का बहुत बहुत स्वागत और बहुत बहुत धन्यवाद और बहुत बहुत बधाई। हम सबको यहां पर इकट्ठा करने के लिए और लाने के लिए बहुत बहुत धन्यवाद आपका। సోదరులారా, మనకు కొద్దిగా ఓపిక అవసరము. అతిథులను పిలుచుకున్నాం కాబట్టి కొద్దిసేపట్లో నేను మాట్లాడతా. ఇప్పుడు గౌరవనీయులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి
నేను ఢిల్లీలో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టుగా పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మన బాధ చూడలేక రాజా గారు డి రాజా గారు ఢిల్లీలో సిపిఐ కార్యాలయం నేను ఎప్పుడు వెళ్ళినా చంద్రశేఖరరావు గారు మీ టైం వస్తుందండి, మీరు భయపడకండి, మీ కోరిక నెరవేరుతుందండి అని కవుగిలించుకొని మరీ ప్రేమతో చెప్పేవారు. వారు అప్పుడు సెక్రటరీ కింద మెయిన్ సెక్రటరీ ఉండేవారు. అప్పుడు ఏబి బర్ధన్ గారు ఉండేవారు. తర్వాత వారే బర్ధన్ గారిని కూడా ఒప్పించి జాతీయ కార్యవర్గాన్ని ఒప్పించి సిపిఐ అఖిల భారత సమావేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని తీర్మానం చేయించినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి, మన తెలంగాణ ప్రేమికుడు, గౌరవనీయులు నేటి సిపిఐ జాతీయ కార్యదర్శి గారు గౌరవనీయులు శ్రీ డి రాజా గారు ప్రసంగిస్తారు. బాగా సపోర్ట్లు కొట్టాలి, మన తెలంగాణకు సపోర్ట్ చేసిన వారు. Respected Telangana Mukhyamantri KCR garu, Kerala Mukhyamantri Pinarayi Vijayan garu, Delhi Mukhyamantri Arvind garu, Punjab Mukhyamantri Man garu, UP ka Maji Mukhyamantri अखिलेश गारू, मंच पर बैठे हुई नेतागर, सोदर सोदरलारा, फ्रेंड्स कामरेड्स, मेरे अंदरे के साल नमस्कारम. तेलुगु सोल्बबे वच्चे अदुकोसरम इंग्लिश लो नेनु माट्लाड. Okay. So, friends and comrades, I take this opportunity to pay my tributes to the great martyrs, the heroes of this revolutionary soil of Telangana. Comrade Ravi Narayan Reddy, great poet Magdum Maidin, Comrade Giri Prasad, and many other great martyrs. I salute them. I pay my tributes to them all. At the outset, I congratulate Telangana Chief Minister, my very dear, beloved KCR garu, not only for organizing such a wonderful meeting, but for the innovative measures he has been taking for providing good governance to the people of Telangana. And I understand Telangana is one state where you do not confront power cuts. Telangana is one state where the people, common people, get good drinking water. Telangana is one state where we come to know about Rayatu Bandhu, Dalit Bandhu, and several other schemes. Now, he has invited us to participate in the Kanti Vengulu program. I congratulate Mr. KCR and I wish him all the best in the coming days. Friends, comrades, after a few days, we will be celebrating the Republic Day of our country. But we all should understand the Republic of India is in danger, is in crisis. Why? There is a disastrous move, attack by BJP, RSS combined. They are posing grave threat to the very constitution of our country, democracy of our country,
and trying to change the constitution and the democratic rule in our country. Our constitution defines India should be a secular nation. Our constitution defines Indian state should be a welfare state constitution and impose a medieval monolithic socio-political order on our people. And they want to replace the secular state by a theocratic state. Who want the nation? If at all India becomes a Hindu Rashtra, that will be the biggest calamity. This is what Dr. Ambedkar said. Now, we are facing such a calamity. We are facing such a threat from BJP, RSS combined. How to stop this? How to stop this? How to stop several innovative measures.